హలో ఎవ్రీవన్, ఆల్రౌండర్ వ్లాగ్స్ 1824 ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో నేను డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అందులో ఆల్రెడీ 4 టైప్స్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే సెకండ్ రోమన్ మూవ్ డిపిటిఆర్ కామా ఇమీడియట్ డేటా యాజ్ డేటా 16. అంటే ఏదైతే ఇమీడియట్ డేటాలో వాల్యూ ఉంటుందో అది మనం డైరెక్ట్గా డిపిటిఆర్లోకి మూవ్ చేసుకుంటున్నాం. ద 16-bit డేటా గివెన్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్ ఈజ్ మూవ్డ్ టు ది డిపిటిఆర్ రిజిస్టర్. అంటే ఏదైతే మనకి ఇమీడియట్ డేటాలో అంటే మనం డిపిటిఆర్ అంటే ఓన్లీ 16-bit వాల్యూని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. అందుకే ఇమీడియట్ డేటాలో ఏదైతే 16 వాల్యూ ఉంటుందో దాన్ని మనం డైరెక్ట్గా డిపిటిఆర్లోకి మూవ్ చేసుకుంటున్నాం అనమాట. ఎగ్జాంపుల్ దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే మూవ్ డిపిటిఆర్ కామా ఇమీడియట్ డేటాలో 16-bit వాల్యూ ఉంటుందని చెప్పాను కదా. 16-bit వాల్యూనే మనం 8050Hగా రాసుకుంటున్నాం. ఆ 8050H అనే వాల్యూ మనం డైరెక్ట్గా డిపిటిఆర్లోకి మూవ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ రోమన్ నెంబర్ 3 మూవ్ సిఏ కామా సోర్స్. మూవ్ సి అంటే ఏంటి అంటే కాపీ, ఏ అంటే అక్యుములేటర్ కామా సోర్స్. దిస్ ఇన్స్ట్రక్షన్ కాపీస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమొరీ బైట్స్. దేర్ ఆర్ 2 పాసిబుల్ కాంబినేషన్ ఫర్ దిస్ ఇన్స్ట్రక్షన్. దే ఆర్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దేంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అంటే అడ్రసింగ్ మోడ్స్లో ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందులోకి వచ్చేసరికి 2 అడ్రసింగ్ మోడ్స్ని మనం సోర్స్ని యూజ్ చేసి 2 వాల్యూస్ని కన్సిడర్ చేస్తున్నాం. కామన్ వాల్యూస్, అది ఇందులోని కూడా చేంజెస్ అనేది ఉండదు అనమాట. ఆ 2 వాల్యూస్ని కూడా మనం కామన్గా యూజ్ చేస్తాం. ఆ 2 వాల్యూస్ ఏంటి అనేది మనం దీంట్లో కూడా ఎగ్జాంపుల్గా యూజ్ చేసి ప్రాసెస్ అనేది చేస్తాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మూవ్ సిఏ కామా @a+d+tr. అంటే సి అంటే కాపీ, ఏదైతే మనం వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం కాపీ చేసుకొని అప్పుడు మూవ్ చేస్తాం. దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఏలో ఒక వాల్యూ ఉంటుంది, డిపిటిఆర్లో ఒక వాల్యూ ఉంటుంది. a+dptr ఆ 2 వాల్యూస్ని యాడ్ చేసి ఏదైతే వాల్యూ వస్తుందో దాంట్లో అదొక లొకేషన్ వాల్యూలో ఉంటుంది. ఆ వాల్యూని మనం డైరెక్ట్గా అక్యుములేటర్లోకి మూవ్ చేసుకోవాలి. దిస్ ఇన్స్ట్రక్షన్ విల్ కాపీ ఏ బైట్ ఫ్రమ్ కోడ్ ప్రోగ్రామ్ మెమొరీ టు అక్యుములేటర్ ఏ. ద అడ్రస్ ఆఫ్ ప్రోగ్రామ్ మెమొరీ ఈజ్ గివెన్ బై సమ్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ డిపిటిఆర్ అండ్ అక్యుములేటర్ బిఫోర్ మూవ్ ఆపరేషన్. బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి మనకి అక్యుములేటర్లో 25 వాల్యూ అనేది ఉంది నాన్న, డిపిటిఆర్లో 8000 అనే వాల్యూ ఉంది. మనకి ఏంటి అంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్కి a+dptr రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే యాడ్ అవుతాయి. అంటే 92 + 8000 రెండు కూడా మనకి యాడ్ అయ్యి ఎంత అవుతుంది అంటే 8025 అవుతుంది. ఆ 8025లో మనకి ఏంటి అంటే ఆ 8025 అనేది ఒక మెమొరీ లొకేషన్, అంటే డిపిటిఆర్ వాల్యూ అనేది అది. ఆ డిపిటిఆర్ వాల్యూలో ఒక వాల్యూ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఆ మెమొరీ లొకేషన్లో ఒక వాల్యూ అనేది కన్సిడర్ చేస్తాం. అదే 92 అనమాట. ఆ 92 అనేది మనకి డైరెక్ట్గా వచ్చేసరికి అక్యుములేటర్లోకి స్టోర్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఏ వాల్యూ అనేది 92 అవుతుంది. అంటే ఏదైతే a+dptr వాల్యూలో ఉందో ఆ వాల్యూ అంతా కూడా మనం కాపీ చేసుకొని ఏలోకి మూవ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే 92 అనే వాల్యూ ఏలోకి మూవ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి మూవ్ సిఏ కామా @a+pc. పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్లో ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో +1 రెండు కూడా +1 ఇంటూ ఇంక్రిమెంటెడ్ అనేది జరుగుతుంది. అంటే a+pc ఏలో ఉన్న వాల్యూ, ఏలో ఒకవేళ సర్టెన్ వాల్యూ 20 అలా ఉంటే అది ప్లస్ కంటెంట్, ప్రోగ్రామ్ కౌంటర్లో ఏదైతే కంటెంట్ ఉందో అది కూడా ఏంటి అంటే డైరెక్ట్గా మనం కాపీ చేసుకుంటున్నాం. ఎక్కడ కాపీ చేసుకుంటున్నాం, అక్యుములేటర్లో కాపీ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఫోర్త్ రోమన్ మూవ్ ఎక్స్ డెస్టినేషన్ కామా సోర్స్. అంటే ఎక్స్ అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ ర్యామ్ అడ్రస్ అనమాట. దీనికి వచ్చేసరికి మనం మూవ్ ఎక్స్ డెస్టినేషన్ కామా సోర్స్ అంటే దీనికి వచ్చేసరికి మనం డెస్టినేషన్లోని యూజ్ చేయాలని అర్థం, సోర్స్లోని యూజ్ చేయాలని అర్థం. అంటే మన క్వశ్చన్లో మెన్షన్ చేస్తున్నాడు ఏంటి, మనకు రోమన్ నెంబర్లో మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి, మూవ్ ఎక్స్ డెస్టినేషన్ కామా సోర్స్. అంటే డెస్టినేషన్ని నేను యూజ్ చేయాలి, సోర్స్ని యూజ్ చేయాలి. ముందు బిఫోర్ టాపిక్లో మనకి ఏమన్నాడు, మూవ్ సిఏ కామా సోర్స్ అన్నాడు. అంటే నేను సోర్స్లో మాత్రమే నాకు కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉంది, అంటే @a+dptr. ఇక్కడ ఏంటి డెస్టినేషన్, సోర్స్ రెండిట్లో నేను ఎక్కడైనా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అందుకే నేను ఫస్ట్ వన్ ఎలా రాసుకున్నాను అంటే మూవ్ ఎక్స్ ఏ కామా @ri. అంటే ఏదైతే ఇండైరెక్ట్ వాల్యూలో ఉందో ఆ వాల్యూ అనేది డైరెక్ట్గా మనం అక్యుములేటర్లోకి మూవ్ చేసుకుంటున్నాం. ద కంటెంట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ RAM whose address is specified by RI register is moved to accumulator. The register RI can be R0 or R1. అంటే RIని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు, ఇండైరెక్ట్ వాల్యూని ఐ వాల్యూని 0 or 1గా మెన్షన్ చేయొచ్చు. దానికే నేను R0 or R1గా రాసుకున్నాను. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు, మూవ్ ఎక్స్ ఏ కామా @R0. సెకండ్ వన్ మూవ్ ఎక్స్ ఏ కామా @dptr. అంటే డిపిటిఆర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో మనం దాన్ని అక్యుములేటర్లోకి మూవ్ చేసుకోవాలి. డిపిటిఆర్ వాల్యూ అనేది ఏంటి అంటే 16-bit వాల్యూ అనమాట. దీనికి వచ్చేసరికి టోటల్గా మనం 4 వాల్యూస్ కన్సిడర్ చేస్తాం. అంటే 8000, 8020, 4000, 4020, 2000, 2002
1000, 1002 ఇలా మెన్షన్ చేయాలి. డిఫరెంట్ వాల్యూస్‌తో ఎప్పుడు మెన్షన్ చేయకూడదు. అంటే 1, 2, 3, 4 హెచ్ లేదా 2, 3, 4, 5 హెచ్ లేదా 8923 హెచ్ ఇలా మెన్షన్ చేసాము అంటే అది DPTR వాల్యూ కాదనమాట. అది సపరేట్ వాల్యూ. సో ఎప్పుడు కూడా DPTR వాల్యూ 8000, 2000, 4000, 8050, 8020, 8002 ఇలా ఈ వాల్యూస్తో కన్సిడర్ చేస్తాం. ఏదైతే DPTRలో 16 బిట్ వాల్యూ ఉంటుందో దాన్ని అక్యుములేటర్లోకి మూవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ బిఫోర్ ఎగ్జిక్యూషన్లోకి సేమ్ డెస్టినేషన్లో మనకి ఏలో అంటే ఏ వాల్యూ ఉండదు కాబట్టి ఎక్స్తో డినోట్ చేస్తాం @DPTRలో. అదే DPTRలో అనేది సోర్స్ వాల్యూ కదా, సోర్స్ వాల్యూ 8050 అనేది DPTR వాల్యూ. అంటే DPTR వాల్యూలో మనకి ఏంటి అంటే సర్టెన్ వాల్యూ అనేది ఉంటుంది. మనకి కావాల్సిన రిజల్ట్ అనేది ఆ 8050లో ఉన్న వాల్యూ 68 అనమాట. దీన్ని ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్లో ఏ వాల్యూ అని 68 అవుతుంది. DPTR వాల్యూ 8050 సేమ్ 8050 = 68 అవుతుంది. థర్డ్ వన్ MOVEX @RI, A. ఆల్రెడీ మనం ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటి MOVEX డెస్టినేషన్ సోర్స్ అంటే నేను డెస్టినేషన్ని యూజ్ చేయాలి, సోర్స్ని యూజ్ చేయాలని చెప్పాడు నాకు. క్వశ్చన్లోనే మనకి ఏంటంటే డెస్టినేషన్ని యూజ్ చేయాలి, సోర్స్లోని యూజ్ చేయాలి. అందుకే MOVEX నేను అక్కడ ఏం యూజ్ చేశాను ఫస్ట్ దాంట్లో MOVEX @RI. ఏ అనేది డెస్టినేషన్లో పెట్టుకున్నాను, @RI అనేదేమో సోర్స్లో పెట్టుకున్నాను. దానికి ఆపోజిట్లో ఇక్కడ మనకి 2 వాల్యూస్ అనేది కన్సిడర్ చేయాలి. అంటే అక్కడ మనం సోర్స్ డెస్టినేషన్ ఆపోజిట్లో ఇక్కడ సోర్స్ డెస్టినేషన్ ఆపోజిట్ అనేది ఉండాలి. అంటే అక్కడ మనం MOVEX @RI, A అంటే అక్కడ ఏమి ఇచ్చాము @RI ప్లేస్లో ఏ ఇచ్చాము, ఏ ప్లేస్లో @RI ఇచ్చాము. సో సోర్స్ డెస్టినేషన్ ఇక్కడ ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. ఈ అక్యుములేటర్లో ఉన్న వాల్యూ అనేది RIలోకి మూవ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు MOVEX @R1, A అంటే @RI పొజిషన్లో మనకు నచ్చిన వాల్యూ రాయొచ్చు కదా, R0 or R1 ఏదైతే వాల్యూ కంటెంట్ కావాలో నీకు ఆ పాయింటర్ వాల్యూస్ అనేది నువ్వు తీసుకోవచ్చు. కాబట్టి నాకు R1 నుంచి కావాలి. సో @R1, A అనేది కన్సిడర్ చేస్తాను. ఫిఫ్త్ వన్ పుష్ డైరెక్ట్లో ఏంటి అంటే పుష్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంక్రిమెంటెడ్కే కదా మనం యూజ్ చేస్తాం. పాప్ ఇన్స్ట్రక్షన్ అనేది డిక్రిమెంటెడ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టాక్ పాయింటర్లో స్టోర్ అవుతాయి అనమాట. ఇంటర్నల్ ర్యామ్లో స్టాక్ పాయింటర్లో స్టోర్ అవుతాయి. అంటే స్టాక్ పాయింటర్ అనేది ఏంటంటే ఇంక్రిమెంటెడ్ పుష్ ఇన్స్ట్రక్షన్లో స్టాక్ పాయింటర్ అనేది ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది. ఏదైతే SP స్టాక్ పాయింటర్లో ఉన్న కంటెంట్ ప్లస్ 1 రెండు కూడా ఇంక్రిమెంట్ అయ్యి మనం డైరెక్ట్గా SPలోకి మూవ్ చేసుకుంటున్నాం. అలాగే 8 బిట్ అడ్రస్ ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్ ఏదైతే 8 బిట్ అడ్రస్ ఉంటుందో దాన్ని కూడా స్టాక్ పాయింటర్లోకి మూవ్ చేసుకుంటున్నాం. ద స్టాక్ పాయింటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1 of the content of internal RAM whose address is directly specified in the introduction is moved to internal RAM memory pointed by stack pointer. అంటే ఏదైతే స్టాక్ పాయింటర్లో మనకి వాల్యూ ఉంటుందో దాన్ని మనం ఇంక్రిమెంటెడ్ బై 1 చేసుకోవాలి ఇంటర్నల్ ర్యామ్లోకి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు, నేను ఏమని ఇచ్చాను రోమన్ నెంబర్ 5లో పుష్ డైరెక్ట్ అని ఇచ్చాను. అంటే డైరెక్ట్ వాల్యూనే నేను ఏంటి అంటే ఒక సర్టెన్ వాల్యూతో కన్సిడర్ చేస్తాము. అడ్రసింగ్ మోడ్స్లో ఎలా కన్సిడర్ చేస్తామో దీంట్లో కూడా అలానే కన్సిడర్ చేస్తాం. పుష్ 35H అనే వాల్యూతో నేను కన్సిడర్ చేస్తున్నాను. మీకు నచ్చిన వాల్యూ అక్కడ డైరెక్ట్ ప్లేస్లో ఇచ్చుకోవచ్చు. 42 అయితే 42, 45 అయితే 45. మీకు ఏదైతే డైరెక్ట్ వాల్యూ నుంచి కావాలో ఆ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. బిఫోర్ ఎగ్జిక్యూషన్లో నీకు ఏంటి పుష్ ఇన్స్ట్రక్షన్లో 35 ఇచ్చాక 35లో నాకు 59 అనే వాల్యూ ఉంది. స్టాక్ పాయింటర్ ఏమో నేను 8 బిట్స్ అన్నాను కదా, 8 బిట్స్ అంటే 07తోనే కదా కన్సిడర్ చేస్తాను. స్టాక్ పాయింట్ అనేది నాకు 07 ఉంది. దాన్ని నేను ఎలా రాసుకుంటున్నాను అంటే 07లో నాకు స్టాక్ పాయింట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ అనేది ఇంటర్నల్గా మెమరీ లొకేషన్లో ఫస్ట్ లేదు. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్కి 35లో 59 ఉంటుంది. స్టాక్ పాయింటర్ మాత్రం పుష్ ఇన్స్ట్రక్షన్లో ఏమవుతుంది ఇంక్రిమెంటెడ్ బై 1 అంటే 07 ఉంటే ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది. అంటే 08 అవుతుంది. 08లో ఏదైతే నీకు ఆల్రెడీ పుష్ ఇన్స్ట్రక్షన్లో రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ 59 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టాక్ పాయింట్ అనేది 8 అవుతుంది. సిక్స్త్ వన్ పాప్ 67H. ఇక్కడ కూడా పాప్ డైరెక్ట్ వాల్యూని నేను అసైన్ చేసుకుంటున్నాను. అంటే ఏదైతే స్టాక్ పాయింటర్లో వాల్యూ ఉంటుందో దాన్ని 8 బిట్ అడ్రస్ ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్ లొకేషన్స్లోకి నేను డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. అంటే పుష్లో ఏమవుతుంది ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది కదా, పాప్లోకి వచ్చేసరికి డిక్రిమెంటెడ్ బై 1 అవుతుంది స్టాక్ పాయింటర్ అనేది. అందుకే స్టాక్ పాయింటర్ -1 అంటే స్టాక్ పాయింటర్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. అదంతా కూడా ఎక్కడికి మూవ్ అవుతుంది, ఉన్న వాల్యూ అంతా కూడా స్టాక్ పాయింటర్లోకి మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు, పాప్ డైరెక్ట్ అన్నాం అనుకో, పాప్ డైరెక్ట్లో నేను పాప్ 67H అనే వాల్యూని రాశాను. మీకు నచ్చిన వాల్యూని అక్కడ డైరెక్ట్ ప్లేస్లో కన్సిడర్ చేసుకోవచ్చు. బిఫోర్ ఎగ్జిక్యూషన్లో నాకు స్టాక్ పాయింటర్ అనేది నేను 09 తీసుకున్నాను. నాకు స్టాక్ పాయింటర్ వాల్యూ 09 ఉంది. 09 అనే లొకేషన్లో 7F అనేది ఉంది. 67లో మాత్రం నాకు ఎలాంటి అడ్రస్ అనేది కూడా దాంట్లో లేదు. సో XXతో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ నాకు ఏమవుతుంది, స్టాక్ పాయింటర్ అంటే పాప్ ఇన్స్ట్రక్షన్లో
పొజిషన్లో డిక్రిమెంట్ కదా అవుతుంది. సో స్టాక్ పాయింటర్ 09 ఉన్నది 08 అవుతుంది. 09లో 7F అని ఉన్నది, నాకు 09లో స్టాక్ పాయింటర్ డిక్రిమెంట్ అయిపోయింది కదా. సో 08 ఈజ్ ఈక్వల్ 7F అవుతుంది. 67లో ఏమో 7F అనే వాల్యూ ఉంటుంది. 7th వన్ ఎక్స్చేంజ్ ఏ కామా సోర్స్. నేను ఆల్రెడీ చెప్పినట్టే సోర్స్ మాత్రమే నేను చేంజ్ చేసుకోవాలి, ఇంకేది చేంజ్ చేయకూడదు. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్చేంజ్ ఏ కామా సోర్స్ అన్నాను, సోర్స్ మాత్రమే. అక్కడ డెస్టినేషన్ సోర్స్ అంటే రెండు చేంజ్ చేసుకోవచ్చు, సోర్స్ అంటే సోర్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలని అర్థం. అలా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ద డేటా బైట్స్ ఆఫ్ అక్యుములేటర్ ఏ అండ్ సోర్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్. దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ వేరియబుల్ విత్ 3 కాంబినేషన్స్. దీంట్లో 3 కాంబినేషన్స్లో మనం ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ XCH A, R సఫిక్స్ n రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్తో యూజ్ చేస్తాను. అంటే XCH A, R సఫిక్స్ n రిజిస్టర్లో ఉన్న వాల్యూ అనేది అక్యుములేటర్లోకి మూవ్ చేస్తున్నాం, అందుకే RN ఈజ్ మూవ్ టు అక్యుములేటర్. ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ R సఫిక్స్ n ఈజ్ ఎక్స్చేంజ్డ్ విత్ ది అక్యుములేటర్. కంటెంట్స్ ది రిజిస్టర్ R సఫిక్స్ n కెన్ బి ఎనీ వన్ ఆఫ్ ది 8 రిజిస్టర్స్ ఆఫ్ ది కరెంట్లీ సెలెక్టెడ్ రిజిస్టర్ బ్యాంక్. ఎగ్జాంపుల్ మనం ఎలా రాయొచ్చు, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మనం ఏమి ఇచ్చాం, XCH A, R సఫిక్స్ n ఇచ్చాం. అంటే n వాల్యూని నేను 0 to 7 లోపు ఏ వాల్యూతో అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు ఏ వాల్యూ కావాలి అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే నాకు R సఫిక్స్ nలో ఏంటి అంటే R సఫిక్స్ రిజిస్టర్ 3లో నాకు కంటెంట్ కావాలి. సో నేను R3 అనేది రాసుకోవచ్చు, n ప్లేస్లో R3 అనే వాల్యూని నేను కన్సిడర్ చేసుకోవచ్చు. సో XCH A, R3 అంటే బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ మూవ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే డెస్టినేషన్లో ఏ వాల్యూ అనేది ఉండదు, సోర్స్లో మాత్రమే ఉంటుంది. ఆ వాల్యూని మూవ్ చేసుకుంటాం. ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ 2 వాల్యూస్ ఉంటాయి, దాన్ని మాత్రమే మనం ఎక్స్చేంజ్ అంటే 10, 20 ఉంటే 20ని 10ని రెండు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. 10, 20 అన్నాను కదా, దాన్ని 20, 10గా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఇలా ఇక్కడ అంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. బిఫోర్ ఎగ్జిక్యూషన్లో A ఈజ్ ఈక్వల్స్ టు 35 ఉంటే R3లో A7 అవుతుంది. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్లో ఏమవుతుంది, దానికి రివర్స్లో జరుగుతుంది. Aలో A7 ఉంటుంది, R3లో ఏమో 35 వాల్యూని కన్సిడర్ చేస్తాం. సెకండ్ వన్ ఎక్స్చేంజ్ ఏ కామా డైరెక్ట్. అంటే డైరెక్ట్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని అలానే ఏదైతే వాల్యూ ఉందో రెండుని కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే 8-bit అడ్రస్ ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్ బై SFR లొకేషన్. దీంట్లో ఉన్న వాల్యూ బై అక్యుములేటర్ వాల్యూని మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఎక్స్చేంజ్ ఏ కామా డైరెక్ట్ ప్లేస్లో మనం వాల్యూ అనేది అసైన్ చేయొచ్చు. కాబట్టి 35 అనే హెచ్ని వాల్యూని అసైన్ చేశాను. మీకు ఏదైనా కంటెంట్ కావాలి దాంట్లో నుంచి అనుకుంటే వేరొక వాల్యూ అనేది అసైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 52 అవ్వచ్చు, 55 అవ్వచ్చు. అందులో ఏదైనా కంటెంట్ కావాలంటే దాన్ని అజంప్షన్గా తీసుకొని మనం యూజ్ చేసుకుంటాం. థర్డ్ వన్ ఎక్స్చేంజ్ ఏ కామా @RI అనమాట. అంటే ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ని యూజ్ చేస్తున్నాను. ఏదైతే RIలో ఉన్న వాల్యూ ఉంటుందో దాన్ని అలానే ఏలో ఉన్న వాల్యూని రెండింటిని కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎగ్జాంపుల్గా ఎలా రాయొచ్చు అంటే ఎక్స్చేంజ్ ఏ కామా @RI అన్నాను కదా, ఎక్స్చేంజ్ ఏ కామా ఇంటర్నల్ ర్యామ్ అంటే ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో మనం ఏం తీసుకుంటున్నాం, R1 or R0 తీసుకుంటున్నాం. దాంట్లో ఏదో ఒక వాల్యూ మెన్షన్ చేయొచ్చు. సో ఎక్స్చేంజ్ ఏ కామా @R1 అనే వాల్యూని మెన్షన్ చేస్తున్నాను. డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ మైక్రో కంట్రోలర్స్లో. సో ఇదేంటి అంటే C20 సిలబస్ ECE వాళ్ళకి, EEE వాళ్ళకి ఎక్కువగా ఈ టాపిక్ అనేది ఎగ్జామ్స్లో ఇస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.